హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాదీ ఫేమస్ షాహీ దమ్ బిర్యానీ ఎట్లా చేయాలో కొలతలతో చూద్దాం. చూడండి, ఇలాంటి బిర్యానీ మంచిగా కలర్ఫుల్గా పొడి పొడిలాడుతూ ఇట్లా రావాలంటే పక్కా కొలతలతో ఎలా చేయాలో ప్రొసీజర్ మొత్తం చూపిస్తాం. ఎక్కడా స్కిప్ చేయకుండా మా వీడియో మొత్తం చూడండి. ముందర బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఈ కూరలన్నీ తీసుకోవాలండి. కాలీఫ్లవర్, కొత్తిమీర, పుదీనా, టమాటా, ఆలు, బీన్స్, ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ, అలాగే ఒక హాఫ్ కిలో బాస్మతి రైస్. ముందుగా అరకిలో బాస్మతి రైస్ని ఒక గిన్నెలో వేసి సరిపడా నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. బియ్యం మొత్తం మునిగేటట్టు వాటర్ పోసి బియ్యం నానబెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ నానాలి. నానితే రైస్ పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది అన్నం. ఇందాక తీసుకున్న కూరగాయలన్నీ ఈ విధంగా తరిగి పక్కన పెట్టుకోవాలండి. ఆనియన్ మటుకు 2 రకాలుగా తరుక్కోవాలి. సగం ఆనియన్ సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి, మిగతా సగం మామూలు ముక్కలు తరుక్కోవాలి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఒక 10-15 జీడిపప్పులు, కాజు అంటారు కదా, జీడిపప్పులు తీసుకుని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లో వేసి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు సిమ్లో వేయించుకుంటే మంచి కలర్ వస్తాయి. ఈ విధంగా వేయించుకుని తీసి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మంచి కలర్ వస్తాయి, చూడటానికి బాగుంటాయి. నెక్స్ట్ అదే ఆయిల్లో ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఒక 4-5 మినిట్స్ అటు ఇటు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకుంటే ఈ ఆనియన్ అంతా కలర్ చేంజ్ అయ్యి కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తాయి. వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసుకుని తీసి వేరే పళ్ళెంలో పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ అన్న ఏదైనా పెద్ద గిన్నె పెట్టుకుని ఒక 5-6 గ్లాసెస్ వాటర్ పోసి అది బాయిల్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఒక పెద్ద వెడల్పాటి కింద బాటమ్ మటుకు మందంగా ఉండే గిన్నె తీసుకుని ఒక వెడల్పాటి గిన్నెలో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఒక 4-5 బిర్యానీ ఆకులు, కొంచెం హాఫ్ స్పూన్ సాజీరా, ఒక 7-8 లవంగాలు, ఒక 5-6 ఇలాచి, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కలు, ఒక 4-5 దాల్చిన చెక్క ముక్కలు వేసుకుని కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత అందులో ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొంచెం లైట్గా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక గరిటెడు షాహీ బిర్యానీ మసాలా ఒక గరిటెడు యాడ్ చేసుకోవాలి. ఇది షాపుల్లో, సూపర్ మార్కెట్లో షాహీ బిర్యానీ పేస్ట్ దొరుకుతుందండి. ఈ బిర్యానీ పేస్ట్ తీసుకొచ్చి డైరెక్ట్ వేస్తున్నాం మేమైతే. ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, నెక్స్ట్ వీడియోలో పెడతాం ఎట్లా తయారు చేసుకోవాలన్నది. బిర్యానీ పేస్ట్ వేసుకుని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, పుదీనాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. అన్నీ కలిసిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో ఇందాక తరుక్కున్న కూరలో ఆనియన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, కాలీఫ్లవర్, సన్నగా తరుక్కున్న కాలీఫ్లవర్, మరియు ఆలు, టమాటా, బీన్స్ ఇవన్నీ ముక్కలు వేసి అన్నీ బాగా కలిసి ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గాలి. అవి మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఆయిల్లో మగ్గనియాలి. అట్లా ఆయిల్లో మగ్గిన తర్వాత ఒక చెంచాడు ధనియా పౌడర్, ఒక చెంచాడు బిర్యానీ మసాలా, అలాగే ఒక చెంచాడు ధనియా పౌడర్,
అలాగే ఒక చెంచాడు గరం మసాలా, ఈ 4 వేసి అన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక 1½ స్పూన్ టీ స్పూన్ వేసి అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి. నేను వాటర్ పోయటం చూపించలేదు ఇందులో మీకు. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి సిమ్లో మీడియం ఫ్లేమ్లో ఒక 8 to 10 మినిట్స్ ఉడకనియాలి. మొత్తం ఉడకకూడదు, ఒక 60-70% ఉడికే వరకు చూడాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఇందాక కుక్కర్లో వాటర్ పోసి బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నాం కదా, అవి బాయిలింగ్కి వచ్చాయి. అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్, మామూలు రిఫైండ్ ఆయిల్, ఒక 3 స్పూన్స్ ఆయిల్, ఒక 3-4 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 7-8 లవంగాలు, ఒక 5-6 ఇలాచి, ఒక చిన్న ముక్కలు, ఒక 3-4 ముక్కలు దాల్చిన చెక్క, లవంగాలు వేసి నీళ్లు బాయిల్ అవుతుంటే ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ కిందట, ఆ రైస్ అంతా ఇందులో వేసి ఉడకనియాలి. రైస్ మొత్తం ఉడకకూడదండి, ఒక 70-75% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ తీసేయాలి. మొత్తం ఉడికితే అన్నము బిర్యానీ మెత్తగా అయిపోతుంది. సో మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదని. ఒక 70-75% ఉడికే వరకు ఉడకనియాలి. అలాగే బియ్యంలో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసి కొంచెం కలిపి మూత పెట్టి పెట్టాలి. ఈ లోపల మనం ఇందాక వేసుకున్న కూరలన్నీ ఒక హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉండాలి. ఇది కూడా ఒక 60-70% ఉడకాలండి కూరలు. మొత్తం ఉడికితే కూరలన్నీ మెత్తగా అయిపోయి మీకు తెలీదు. ఒక 60-70% కూరలు ఉడికే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. ఒక ఆలుగడ్డ ముక్క తీసి అట్లా ఒత్తి చూస్తే తెలుస్తుంది కొంచెం పచ్చిగా ఉందా గట్టిగా ఉందని. 70% అట్లా ఉడికితే కొంచెం మెత్తబడుతుంది ముక్క. ఇగో చూడండి, బియ్యము ఇట్లా తీసి ఒత్తితే కొంచెం గట్టి గట్టిగా ఉండాలి, మొత్తం మెత్తగా అయిపోతే మొత్తం ఉడికిపోయినట్టు. ఇది ఆల్మోస్ట్ 70% ఉడికిపోయింది. ఈ స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందాక కూర ఇది కూడా ఆల్మోస్ట్ 70% వరకు ఉడికింది. మొత్తం ఉడికితే ముక్కలు మెత్తగా అయిపోతాయి. 60-70% ఉడికిన తర్వాత ఇందులో ఒక హాఫ్ నిమ్మకాయలో సగము రసం పిండి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని ఈ కూరలోంచి ఒక 3/4 కూరని తీసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకుని మిగిలిన కూరలో ఇందాక మనం 70% బాయిల్ చేసుకున్న రైస్ని గరిటెతోటి కొంచెం కొంచెం లేయర్ లాగా వేసుకోవాలి. చూడండి, కూరని వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు 3 వంతుల కూర తీసేసి కొంచెం మిగిలిన కూర దీంట్లో ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఇట్లా పొడి పొడిగా లేయర్ లాగా వేసుకోవాలి. ఇట్లా గిన్నె మొత్తం పరుచుకుంటూ సన్న లేయర్ లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిపైన ఇందాక గిన్నె తీసుకున్న కూర ముక్కలు మళ్ళీ ఒక లేయర్ వేసుకోవాలి. ఇది కూడా సన్నగా పరుచుకోవాలి. ఇట్లా ఉన్న కూర రైస్, ఉడికిన రైస్ మొత్తం లేయర్ ఒక 2-3 లేయర్స్ వేసుకోవచ్చు. ఎక్కువైతే 3 లేయర్లు వేయాలి, తక్కువ ఉంటే 2 లేయర్స్ అట్లా వేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇందాక ఉడికించిన బియ్యం ఒక సన్న పలుచగా లేయర్ వేసుకోవాలి. చూడండి, ఇట్లా పరుచుకుంటూ నీట్గా పరుచుకోవాలి రైస్ అంతా గిన్నె మొత్తం కవర్ అయ్యేటట్టు. దీనిపైన ఇంకా కూర మిగిలి ఉంటే దాని మీద వేసుకుని ఇంకో లాస్ట్ కొంచెం కూర ఉంది, దీన్ని కూడా దాని మీద వేసుకుని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ కూడా లాస్ట్లో కొంచెం రైస్ ఉంది. ఇది 3 లేయర్స్ వేసాము. కొంచెం తక్కువ ఉంటే 2 లేయర్స్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకుని దానిపైన రైస్ అంతా వేసేసి పరిచయమండి. రైస్ వేయటం అయిపోయిన తర్వాత ఇందాక స్టార్టింగ్లో వేయించి పెట్టుకున్నాం కదా
ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించి పెట్టుకున్నాం. ఈ ఆనియన్ తోటి ఇట్లా డెకరేట్ చేసుకోవాలి. పైన ఆనియన్, అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఒక రెండు లేక 3 చెంచాలు మీ టేస్ట్ని బట్టి, నెయ్యి, అలాగే తరిగిన కొత్తిమీర ఇట్లా అన్నీ వేసి, ఇది నెయ్యి అండి గట్టిగా ఉంది మేము వేసింది, కరగబెట్టుకుని వేసుకుంటే ఓకే, ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇది నెయ్యి వేసిన తర్వాత పెద్దగా ఎక్కువ లార్జ్ స్కేల్లో వండేటప్పుడు దమ్ పెట్టాలండి. దమ్ పెట్టడం అంటే గోధుమ పిండిని తడిపి మూత బార్డర్లో పెట్టి దానిపైన మూత పెడతారు, ఆవిరి బయటకు పోకుండా. మన చిన్నది 1/2 కిలోనే కాబట్టి గిన్నెకి మూత పెట్టి దానిపైన మూత పైన చిన్న బరువు ఇట్లా కుక్కర్ లాంటిది పెట్టాము మేమైతే. ఏమైనా బరువు పెడితే ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. ఇది సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్ లోపల ఒక 8 మినిట్స్ 7 to 8 మినిట్స్ అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2-3 మినిట్స్ అట్లా ఉంచితే ఉమ్మగిలుతుంది రైస్. మంచిగా ఉమ్మగిలిన తర్వాత ఇట్లా పొడి పొడిలాడుతూ హైదరాబాద్ షాహీ వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఇట్లా పొడి పొడిలాడుతూ మంచిగా వచ్చింది. యాక్చువల్గా ఇందులో బయట అమ్మే దాంట్లో ఈ ఫుడ్ కలర్స్ వేస్తారు, ఆరెంజ్, ఎల్లో, ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి. కానీ నేను కలర్స్ వాడలేదు, మంచిది కాదని చెప్పి. కావాల్సిన వాళ్ళు కలర్స్ వేసుకోవచ్చు, ఓన్లీ వితౌట్ కలర్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్ హైదరాబాద్ షాహీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని డెకరేట్ చేసుకుంటే ఇట్లా ఉంటుంది. ఒకసారి చేసుకుని టేస్ట్ చేసి ఒకసారి కామెంట్ చేయండి. మా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.